హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అందరూ చేసుకునే బొంబాయి రవ్వ ఉప్మాని నేను డిఫరెంట్గా సాఫ్ట్గా ఎలా చేశానో చూపిస్తాను. వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మిక్సీ గిన్నెలోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇంచు అల్లం ముక్క, కొన్ని పచ్చిమిర్చి, ఒక 4 ఇంచులు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టు. స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 కప్పు బొంబాయి రవ్వను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, ఆవాలు వేసి వేగాక కొన్ని జీడిపప్పు పలుకులు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసుకున్న బీన్స్, కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ను కూడా వేసి కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ వేసుకుని టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకుని వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వను కూడా వేసుకుని కలుపుకోవాలి. రవ్వ ఉడికి ఇలా దగ్గర పడ్డాక 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీగా డిఫరెంట్గా బొంబాయి రవ్వ ఉప్మా రెడీ. మా వీడియో నచ్చితే లైక్, మా ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్.